వాడు చేసుకున్న భార్యల కథలు చేసిండు ఉన్నాడు వాడు నా దగ్గరికి వచ్చినట్టే నన్ను కథలు చేస్తాడా అని అడుగు లోపల లింగమైతా ఉన్నాడు ఆ శంకరుడు ఇద్దరు సంగతి నారద భగవాడు చూస్తున్నాడు నారద భగవాడు కళ్ళ చూసి అబ్బా మా కళ్ళ తల్లికి బుద్ధి లేకపోయినా అటువంటి ఒక్క అతడిచ్చిన కొడుకే బడియలు రాజు చూసి భయపడిపోయి తుంగవాడు లోపల కూర్చున్నాడు భయం ఎందుకు కానీ తల్లి దగ్గర లేకపోయేస్తారా అని ఆ యొక్క నారద భగవానుడు బుర్ర పట్టుకోని చింతలు పట్టుకోని పండుగ విట్టేలా పండుగ విట్టేలా బాధ్యత ధర్మంగా పుత్ర బొత్తం చేస్తున్నాడు కానీ సేవ చేసేటోడు అవతారం ఎత్తుకొని సమయానికి ఎత్తుకొని రాదు Bye.
మంచిగా వీటికి వచ్చిన కొడుక అయ్యా ఎట్లా వీటికి వస్తాడో ఇక నేను పోతున్నా లోకాల దగ్గర పోతుంది ఇక ఏడిపోతాడు నా ఇంటికి నేను పోతున్నా ఆగ్రా చూసుకో అయ్యి బాయకు వచ్చిన పోతారు బరక లేకుండా వింటినవరా నాకు ఏం పని చేసినాయ్యా మీరు ఒక్కరినే వింటారా భార్య భర్తలు ఇద్దరు వింటిరా భార్య భర్తలు ఇద్దరు వచ్చి వింటారు అవునా కొడుక కొడుక పొద్దుగా ఇద్దరు కలిసి పెళ్లి వాళ్ళు నా భార్య ఇంటికాడు ఉంది ఇచ్చిరమ్మంటే అట్లనే వెళ్ళిపోతుంది కోరుకోని రాపోతుంది భార్య ఈ తోడు కూడా చేయాలి నీ పొద్దు నీకు అప్పచెప్పినాం కదా భార్య భర్తలు ఇద్దరు వస్తే నా భార్య కలిగి తీసి పెట్టదు ఎప్పుడైతే లోకాల శంకరుడు చూడు నా కొడుక మాయలైనా కానీ మీ తోడు వచ్చింది బిడ్డ ఇవన్నతో మాట్లాడుతున్నావు బిడ్డ పింగి చూస్తున్నావు నా కొడుక భర్తలు విందున్నాక మాయ పుత్ర కొంత శివరాత్రి పండుగ నాడు నా దగ్గరికి రాకుండా నీ భార్య ఇంటికాడ ఎట్లా ఉంటదిరా నేను ఉన్నరా మాత్రమే ఉన్న మాయలయ్యా మాట ఎందుకు దత్తులో కొడుక నీ భార్య బిడ్డ జరిగిందా రేపు మరి ఏనాడు వరకు తోలుకరా అంటే ఏడికి రావాలి లేదని చెప్తే ఒక బాధ ఉందని చెప్తే ఒక బాధ భగవంతా పరమేశ్వరుడు వెతిక్కాని రావు దంగమయ్యా దంగమయ్యా రావు దంగమయ్యా దంగమయ్యా రావు దంగమయ్యా దంగమయ్యో రావు దంగమయ్యా దంగమయ్యా రావు దంగమయ్యా దంగమా రావు దంగమయ్యా దంగమా తప్పులు మన్నించరాదా దంగమా తప్పులు మన్నించరాదా దంగమా తప్పులు మన్నించరాదా దంగమా తప్పులు మన్నించరాదా దంగమా మీద పడ్డడు రాకారాదు మీద పడ్డడు రాకారాదు భార్య లేదయ్యా దంగమ దేవరా నువ్వు ఇచ్చిన పొంత ఎట్లా విన్నాను నాకు తెలియలేదు స్వామి నా భార్య సీతారాదేవి అయ్యా నన్ను చంపునాదా నా దొక్కల విండుకొని పొమ్మని చెప్పిందయ్యా నీ పొంత విండాలని నీకు ఇచ్చిన మాట కోసం నా భార్య పానం తీసుకొని తొలక లోపల నీ ముచ్చాల పొంత విండుకొని పాపకారి చేతులతో దంగామా పానములు తీసినాడే దంగామా భార్య లేదయ్యా దంగామా నేను ఉండలేను దంగామా దేవర లోకాల శంకర నా భార్య లేని లోకం లోపల నేనుండలేను స్వామి నీ పొంత నీ కప్ప చెప్పిన నా భార్యగా నేను పోతనయ్యా భార్య పానం తీసి నా భార్య రక్తం లోపల కొంత ఇంటి కట్టడయ్యా ఇవల్ల నా భార్య దొరకరమ్మంటే నేను ఎక్కడ పోవాలి స్వామి నా భార్య పానం పోయింది నా పానం కూడా తీసుకుంటా ఇచ్చిన మాటలు తప్పకుండా పోతున్నా భార్య లేదు నేనే తప్పని అన్నాడు మళ్ళాదనేమో నా భార్య కథ
బట్టలు చేసిన దొరక లోపల రక్తం పోసి బట్టలు ఇంటికి వచ్చిన అయ్యా నీకు అబద్ధం చెప్పిన అంటే నీకు మాట ఇచ్చిన కాబట్టి ఇలా భార్య రక్తం లోపల ఇంటికి వచ్చిన నీ బుద్ధి పెట్టిన కొడుక నీ జ్ఞానం పెట్టినరా నేను చెప్పినట్టే ఎప్పుడు ఇంటికి వచ్చినావు నీ భార్య పిలువు అంటే చనిపోయిందని ఎప్పుడు చెప్తున్నావు ఇప్పుడు పిలువు వల్లడు ఆశక్కరుడు అంతే పిలువగానే చనిపోయింది పిల్లి పిల్లి ఉన్నది అని చెప్పి ఎప్పుడు అందులో శంకరుడు నా మాట నీకే విలువగానే సీతాదేవి సీతాదేవి పిలువగా నిద్రకే లేచినట్టు లేచేస్తున్నది ఎప్పుడు లేచేస్తుందో భార్య సీతాదేవి మళ్ళీ దక్కింది ఏమంటే పాత లెక్కన ఉంది కదా అంటే కలగట్టున్నావా లేకపోతే నిజంగా పక్షులు అది చెప్తుంది కదా ఎక్కడ పక్షిస్తున్నావయ్యా ఉత్సాహం ఇవాళ చేసి ఇది భక్తులు చెప్పిన అంటే నీ భక్తి ఉత్తరాలు చేసిర్రా ఇప్పుడు నిద్రలకి భార్య చూసిన పోలే చూడు నీ ఎవరాల రాజు కలకల కలకల కన్నీరు పెట్టినోడు కిల్ల కిల్ల నవ్వుకుంటా నా వచ్చిన్నదా నా అవసు కట్టుకున్నదమ్మా నీ అవసు కట్టుకున్నది బామా నేను అడైన దానికి చూడు ఎవరాల భగవంతుడు ఏది మనకు అట్టికి ఇవ్వడమ్మా ముఖ్యానికి రావాలి అట్టి రావాలి తిరిగి పొత్తం ఎంతాలంటే ఏనాడు కలవబోదు ఎవరాలా అందుకే ఎవరాల ఎకరాల కష్టపడింది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదమ్మా ధనము పాడు గాను ధనం అనుకుంటే ధనం ఇమ్మడబోతాం కానీ పైసలు నీ ఏం చెప్తే ఎవరాల ఇవాళ అత్తే రేపు చేరు ఉంటే మురిపితే ఎల్లుండి మురిపితే అవతలు రావాలి పడితే అమ్మా కష్టాన్ని నమ్ముకున్నాడు ఏనాడికైనా ముందు పడుతుంది ఊరుంది ఎవరాల అదృష్టం కొంతమంది దురదృష్టం కొంతమంది అమ్మా ఓడు పొద్దుందాకా తెగుందాకా పని చేస్తారు మళ్ళీ జేబులో రూపాయి షేర్ ఉంది ఓగోడు ఏం పని చేయకుండా కానీ కత్తరు బట్టలు ఉంటాయి చేయి మీద ఎండి గొలుసు బంగారు గొలుసు ఉంటాయి కారణాలు విరుగుతాడు రాత్రి రాత్రి కూడా దృఢైపోతాడు అందుకే అంటాడు దురదృష్టవంతుని బాగా చేసినోడు దొరకడాట అదృష్టవంతుడు చేయబడినోడు దొరకడే నా తల్లురా మనకు రాసి పెట్టిన బంగారం ఆడిపోయినా కానీ మనకు దొరుకుతుంది కానీ కొంచెం లేటు ఇంకెప్పుడు అనడానికంటే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి బంగారం ఉందని భావంతుడు వెనకడ వాడు గిట్లే నాకు భావంతుడు అన్నం ఇచ్చినే తింటా నీళ్ళు తింటే అతను కూర్చున్నాడు నా లెక్క కృషి చేసుకొని ఇతర భావంతుడు బువ్వ తీసుకొని తిందా అంటాడా అనడు భగవంతుడు పైకి రొట్టె వారేసాడు కళ్ళ ముంగట ఆయనకి ఆకలి అవుతుంది రొట్టె పడ్డది రొట్టె కోసం అంగనే లోపడిపోతుంది ఆడు ఎంత తవ్వుతే అంత లోపడిపోతుంది తవ్వంగా నీళ్ళు వచ్చింది ఆ నీళ్ళు వచ్చినాక రొట్టెని దొరికిచ్చినాడు ఆ రొట్టె తిన్నాడు నీళ్ళు తాగింది అందుకే భగవంతుడు ఏది ఇయ్యడు మనం కష్టపడి కాపాడుకుంటే దాంట్లో బరకతిస్తాడు తప్ప గాని ఒక్క మట్లే మాడి పోతే ఇంటికి పుట్టి వస్తాయి శనిగడ కూర్చో ఏ కష్టం రాదు భగవంతా నువ్వు నాకు చేసి పట్టుకోని మాకి జన్మ రాదు సరిపోయిందా నీకు బుద్ధి పెట్టిన మీకు జ్ఞానం పెట్టిన కొడుక నేను చెప్పినట్టు మీరు సేవ ఎప్పుడు చేసిండ్రు బట్టి ఎవరు కొడుకరారా కళ్ళ కొడుక కొడుకరారా అందుకే మాకు నా మనసు నీ మీదే ఉండదు చూడండి పిచ్చివాడా ఇంత సేవ చేసినావు మాట కట్టుబడి ఉండవు నువ్వు నేను చెప్పిన మాట నేను ఉండవు కాబట్టి నీ వంశం పెరగడానికి నీ పేరు పెద్దది కావడానికి నేను ప్రయత్నిస్తారా నాకు ఏదయ్యా నా మనసు నీ మీద ఉంటే నాకు అన్ని అవే దొరుకుతాయి భగవంతుని మీద భక్తి చిత్తం ఉంటే భగవంతునితో చూపిస్తాడమ్మా నేను ఏది నీతో ఆశిస్తా నాకు అదే వస్తుంది నువ్వేమని ఏ అరుగు ఇదంటే అయ్యా
అయ్యా నిన్ను ఎప్పటికీ మేము మర్చిపోకుండా మేము ఉండాలి మమ్మల్ని కాపాడినావు నువ్వు మరి ఎప్పుడైతే అల్లడో కోరిక నాకు వేరే కోరికలు ఏం లేవు ఈ సేవ చేయడమే నా భాగ్యాలు ఎప్పుడు అల్లడో కొడుక నా సేవ చేయాల భాగ్యం నీకెప్పుడు జరిగిందో కోరిక ఎప్పుడు కోరుకున్నావో పువ్వులు తేవాలి ఆకులు దర్పాలు తేవాలి నీ భార్యనేమో పూజ చెయ్యాలి మీరు చేసే పనులు రోజు చేసినట్టుగానే నా పూజ చేసినట్టుగానే మీరు బయటకు వెళ్ళాలి ఏదైనా ఆపదత్తలను కోరుకో నన్ను వేడుకో ఇన్ని ఆడవాడికి ఇంకా సార్ పెట్టిన ముద్ర పెట్టినవయ్యా ఇవ్వాలి ఆ రోజు లింగా నా చేతిలో ఏనాడు పెట్టినవా మడందాన్ని కోరుకోడకొడక బండ్లు కావన్న రాజ్యాలు కావన్న దేశాలు కావన్న ఏది కోరుకుంటారు నీకు ఇంత భక్తికి మెచ్చిన భగవంతుడు ఎంతన్నా కానీ అయ్యా నాకు ఏ ధనం వద్దు ఏ బంగారం వద్దు ఏ రాజ్యం వద్దు అయ్యా మనసు ఎప్పుడు నిన్నే స్మరించాలి తండ్రి అదే నాకు కోటతో సమానం అన్నాడు ఎంతన్నా కానీ ఏ వద్దయ్యా నాకేదద్దు ధనం పాడు తింటారు పండు మీద పట్టదయ్యా కరుణాలు కాదు భగవంతాన్ని పట్టిండో లోకల శక్తుడు చేయమన్నట్టు వట్టి ఎందుకు మన కొట్టాలి కొడుక ఇంటి లోపల పూజలు చేసుకుంటా దేవతానాలు మా పేరుతానాలు చేసుకుంటా నా కూడా లింగాల పూజ పార్వతి కైలాసంలో కట్టినట్టుగా నగరం లోపల లింగ పూజ కట్టమన్నాడు శివజన్యమయ్యా సాగరంలో ఇళ్ళలో లింగాలు యానని కానత్తులే భూమిని కానత్తే అన్ని లింగానికి పూజ చేసి ఒడి కట్టుకొని బయటికి వెళ్ళి సాగరి సీతారాదేవి ఇప్పుడు ఎందుకురా అందరి అరిగచ్చింది గోర పట్టలు మీకు ఆరిగేది కోరాది ఇప్పుడు భగవంత లోకాల శంకర ఇట్లా ఎప్పుడు సంగం చేసేదే పెట్టడం లింగాన్ని భూలోకం చేరవచ్చి మా సీతారాదేవి మనకు లోకాల సంగమయ్యా దగ్గర వెలిసిపోతున్న బంగారు లింగాన్ని చేత పెట్టింది బావా దీనికి మనం పూజలు కడదామని గంగలో ఇల్లు తగ్గెడతామా తెచ్చి పూలు పెట్టే కానీ పుష్పాలు పూజ కట్టమని ఇంకా పూజ కడుతున్నారు శంకర కంట గౌరి మనోహర నీలకంఠ నిత్యానంద పుల్చారు మామూలు ఎక్కడ ఉన్నావో నా తండ్రి లోకాల శంకర నా తల్లి పార్వతి జగతేణి లోకమాత భవాని భక్త చింతాను గౌరమ్మ శాంభవి మూల కుటుంబ తెలుగు లోకమాత మమ్మాయి తల్లి మా దేవరాణి శంభునిల్లా కలకలపాలు శ్రీ రాజరాజేశ్వరమ్మ దిక్కు తల్లి తండారి పైన గొప్ప ఎదిలాడి పట్టేది కానీ అయ్యా లింగేశ్వర ఎవరందూరా లింగా ఎందుకోదురా స్వామి ఎవరందూరా లింగా ఎందుకోదురా స్వామి ఎవరందూరా లింగా ఎందుకోదురా స్వామి ఎవరందూరా లింగా ఎందుకోదురా స్వామి ఎవరందూరి మహిమ ఎవరికి తెలియాలి ఎవరందూరి మహిమ ఎవరికి తెలియాలి ఉత్తం చెప్పి నీకు లింగ పూజ చేద్దామంటే పూజ
చేద్దామంటే ఆవుకున్న రాజులారా ఎన్ని రానవతే ఏమేందులాలిగా ఎందుకురా స్వామి ఆత్మనిత్యమైతే పరమాత్మనిత్యమౌనా ఆత్మనిత్యమైతే పరమాత్మనిత్యమౌనా పశువులు ఉన్నాయి గాని పాలకు రంగులు ఉన్నాయా పసుపు రంగులు ఉన్నాయి గాని పాలకు రంగులు ఉన్నాయా ఆవులంటే మన ఆత్మ పాలవంటే పరమాత్మ పాలలాంటిదే మన ఆత్మ పాలలాంటిదే పరమాత్మ పూలకు రంగులు ఉన్నాయి గాని పూజకు రంగులు ఉన్నాయా పూలకు రంగులు ఉన్నాయి గాని పూజకు రంగులు ఉన్నాయా పూలవంటిదే మన ఆత్మ పూజ వంటిదే పరమాత్మ పువ్వులాంటిదే మన ఆత్మ పూజలాంటిదే పరమాత్మ నీటికి రంగులు ఉన్నాయి గాని నీటికి రంగులు ఉన్నాయా ఏటికి రంగులు ఉన్నాయి గాని నీటికి రంగులు ఉన్నాయా ఏటిలాంటిదే మన ఆత్మ నీటి వంటిదే పరమాత్మ ఏటిలాంటిదే మన ఆత్మ నీటిలాంటిదే పరమాత్మ మనిషికి రంగులు ఉన్నాయి గాని మనసుకు రంగులు ఉన్నాయా మనిషికి రంగులు ఉన్నాయి గాని మనసుకు రంగులు ఉన్నాయా మనిషి లాంటిదే మన ఆత్మ మనసు లాంటిదే పరమాత్మ మనిషిలాంటిదే మన ఆత్మ మనసులాంటిదే పరమాత్మ హరే పూజలో గణ గణాదేవో జగన్నాథ కోడే మక్కులవాడ మక్కుల గంగమ్మ పక్కన పార్వతి కోరే మల్లన్న కోరే మిసాలవాడ బంగారి రామాలో కొండో కొండో కోనే బండ వాగుల్లో గారో గారుల బండ అమ్మ పాచారమో మేడారం మేమున్న ఎక్కడ తెలుగారా ఏడు కొండాలవాడ పూజలంగడ గట్టావట రామారామ లింగ పూజలు గట్టావట రామారామ ఎంతమందిగా రోజు రాయ రామారామ పూజలు కడుతున్నారు ఊళ్ళో పోతున్నారు బట్టలు తెస్తున్నారు పిండి కడుతున్నారు ఊర బట్టలు వారికి ఇచ్చి పెట్టేప్పుడు చేస్తున్నారు శివపూజ పట్టణం పోతున్నారు పార్వతీదేవి బట్టలు లోగా జంగమయ్య బట్టలు తెచ్చుకుంటా పూజలు కడుతున్నారు భార్య భర్తలు సరే ఇక్కడికి కథ సమాప్తమి. రేపు 9 గంటలకు కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరగా రండి. బోరాలు తీసుకొచ్చే వాళ్ళు బోరాలు తీసుకొచ్చే ఉంటారు. బోరాలు ఏ టైం తీస్తారో తెలియదు కానీ మా కథ ఖచ్చితంగా 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. రేపు సత్యాన బోరం ఉంటుంది, గావు పిల్ల, గడపకుండ, ఓడి బియ్యము ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 9 గంటలకు ఇచ్చేసి ఈ ఒక్కరిని చూసి వినియోగం చేయాల్సిందిగా Gracias.